హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్. ఇవి పంచలోహంలో వితౌట్ పాలిష్డ్ చైన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఐటమ్. అంటే రెగ్యులర్ వేర్ చేయడానికి చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా అంటే కొంతమంది పాలిష్డ్ ఐటమ్ అడుగుతారు, కొంతమంది అంటే మ్యాక్సిమం పాలిష్డ్ తీసుకుంటారు నా దగ్గర. కొంతమంది అయితే అప్పుడప్పుడు అన్పాలిష్డ్ అడుగుతున్నారు. సో అన్పాలిష్డ్ చైన్స్ కూడా వచ్చాయి. అన్పాలిష్డ్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇవి వచ్చేసి ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. నాన్తాడు మోడల్ ఉంది, తర్వాత ఇవి గోపి మోడల్ అంటారు కదా, సో ఆ మోడల్ ఉందన్నమాట. 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ మోడల్ అయితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వితౌట్ పాలిష్. మీకు విత్ పాలిష్ ఐటమ్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విత్ పాలిష్ అండ్ ఇది వచ్చేసి వితౌట్ పాలిష్. వితౌట్ పాలిష్ ఐటమ్ వచ్చేసి మీకు రెగ్యులర్ వాష్ అనేది అవసరం అండి. 2-3 డేస్కి ఒకసారైనా చింతపండు లేదా లెమన్ వాటర్లో క్లీన్ చేస్తూ ఉండాలి. హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి పంచలోహం అంటే కంపల్సరీ కలర్ చేంజ్ అవుతుంది. సో కలర్ చేంజ్ అయినప్పుడు జస్ట్ మీరు వాష్ చేశారనుకోండి, అగైన్ మళ్ళీ షైన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఎలా ఉందో అంత షైనింగ్ వస్తుంది. సో ఇంతకంటే షైనింగ్ అయితే రాదు. ఇది మ్యాక్సిమం షైనింగ్. మీరు అంటే వితౌట్ పాలిష్ వేర్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు. లేదు అలా వద్దు, మాకు కంపల్సరీ పాలిష్ ఉండాలి అంటే విత్ పాలిష్ తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మీకు గోల్డ్ లాగా షైన్ అవుతుంది విత్ పాలిష్ వస్తే. బట్ 6 to 7 months వరకు పాలిష్ ఉంటుంది. అగైన్ మీరు రీపాలిష్ చేయించుకోవచ్చు. పాలిష్ అనేది మీకు మీ యూసేజ్ని బట్టి ఇంకెక్కువ కాలమైనా వస్తుందండి. 5 to 6 months తర్వాత పాలిష్ అనేది పోతుంది. పోవడం అంటే కంప్లీట్గా అయితే పోదండి, మీకు ఎక్కువగా అంటే నెక్ దగ్గరకు పోతుంది పాలిష్. మిగతా చోట్ల మ్యాక్సిమం అయితే పాలిష్ పోదు. ఇది నేను వెయిట్ వేసి చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా ఇది 0లో ఉంది చూడండి, గ్రామ్స్లో చూపిస్తుంది. అంటే మీకు వెయిట్ని బట్టి కొంచెం తెలుస్తుంది కదా, ఎంత అంటే వెయిట్ ఎంత వస్తుండొచ్చు అనేది ఒక ఐడియా వస్తుందనేసి మీకు వెయిట్ చూపిస్తున్నాను. 14.86 grams ఉందండి. ఇంకా ఫ్లక్చుయేట్ అవుతుంది. 14.90 14.87 అందులో ఉంటుంది. సో ఇంత వెయిట్ అనమాట. 14.8485 మధ్యలో ఉంది. తర్వాత ఈ చైన్ కూడా చూపిస్తున్నాను. ఇది వితౌట్ పాలిష్ చైన్. $12.90 అండి ఇది వెయిట్ వచ్చేసి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే 12.90 13 వరకు ఉంది, 13 grams వరకు వస్తుందండి. అంటే వెయిట్ని బట్టి ఒక ఐడియా వస్తుంది కదా, సో అందుకని నేను వెయిట్ వేసి చూపించాను. మెటల్ పైన ఎన్ని టైమ్స్ అయినా మీరు పాలిష్ చేయించుకోవచ్చు. ఓకేనా, ఇది రీపాలిషబుల్ ఐటమ్. పంచలోహ ఐటమ్స్ పైన వేయించే పాలిష్ ఏదైనా కూడా మీకు 5 to 6 months ఉంటుంది. అండ్ అగైన్ మీరు రీపాలిష్ చేయించుకోవచ్చు. మామూలుగా ఫింగర్ రింగ్స్కైనా బ్యాంగిల్స్కైనా వితౌట్ పాలిష్ ఐటమ్ వస్తుంది. వాటికి మీరు అసలు పాలిష్ అవసరం ఉండదు. ఫింగర్ రింగ్స్కైనా తర్వాత బ్యాంగిల్స్కి వితౌట్ పాలిష్ వచ్చే ఐటమ్స్కి మీరు పాలిష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి అది డైలీ షైన్ అవుతూ ఉంటుంది. బట్ ఇవి చైన్స్ విషయంలో అలా కాదు, ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు అంటే 2-3 డేస్కి ఒకసారి వాష్ చేసుకోవాలి. లేదా పాలిష్డ్ ఐటమ్ అయితే 6 to 7 monthsకి ఒకసారి పాలిష్ చేయించుకోవాలి. ఓకే, ఇదనమాట అండి చైన్స్. సో ప్రజెంట్గా అయితే వితౌట్ పాలిష్ ఐటమ్స్లో ఇవి 2 మోడల్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి. ఇందులో వచ్చేసి 26 and 28 inches అవైలబుల్ ఉంది. అండ్ నాన్తాడు మోడల్లో మాత్రం 28 inches ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.